మన ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ కాఫీలు టీలు తాగారా, టిఫిన్లు చేశారా? రాత్రి వర్షం ఏకధీటిగా 2 గంటల పాటు కురుస్తానే ఉందండి. మామూలుగా కురవలేదు. కానీ తెల్లారిపాటికల్లా ఎండ నిప్పులు కురిపిస్తుందండి. 6:30 ఆ ప్రాంతానికే మాకు వంటగదిలో చూడండి ఎండ ఎంత విపరీతంగా వస్తుంది. ఇక వంటగదిలోకి వచ్చామంటే ఈ జుట్టు ఉంటే ఒక బాధ, ఉండకపోతే ఒక బాధ అన్నట్టు వంటగదిలోకి వస్తే జుట్టంతా బిగదీసి ముడేస్తే తప్పితే పని చేసుకోలేం. చాలామంది సిస్టర్లు అడుగుతున్నారు అరటిపళ్ళు ఎందుకు అలా వేలాడదీశారని. అరటిపళ్ళు తెచ్చుకున్న తర్వాత ఎక్కడన్నా కింద పెట్టామంటే తొందరగా పాడైపోతాయి. ఎక్కడైనా ఇలా తాడు కట్టేసి తాడుకు వేలాడదీసామనుకోండి కనీసం 4-5 రోజులు పాడవకుండా ఉంటాయి. అందుకే ఎప్పుడు అలా అరటిపళ్ళు తాడుకి కట్టేస్తానమాట. ఇక నాకు గిన్నెలు ఎందుకో ఇన్ని ఎక్కువ ఉంటాయో నాకు అర్థం కాదు. నాకు ఈ డౌట్ ఎందుకు వచ్చిందంటే మేము తోటలోకి పనికి వెళ్ళినప్పుడు అందరం సాయంత్రానికి మళ్ళీ ఇంటికి బయలుదేరుతాం కదా. అప్పుడు మనతో పాటు పని చేసిన వాళ్ళు అంటారు, మీకు ఇంటికి వెళ్తే పెద్దగా పని ఉండదు, మీరు ఇద్దరే కాబట్టి గిన్నెలు ఎక్కువ ఉండవు, వంట కూడా తొందరగా అయింది అంటారు. కానీ ఇంటికి వస్తే వంట అయితే తొందరగా అయింది కానీ గిన్నెలు ఏమో ఎక్కువ ఉంటాయి. నాకు అప్పుడప్పుడు డౌట్ వస్తుంది, ఉండేది ఇద్దరమే కదా, ఇన్ని గిన్నెలు నిజంగానే ఎందుకు అవుతాయని. అయితే నాకు వాడటం కుదరడం లేదేమో, ఎక్కువ వాడుస్తున్నానేమో అనిపిస్తుంది. ఈరోజు పొద్దున్నే అన్నం వండేస్తున్నాను. మా వారికి టమాటా రైస్ తినాలనిపించిందంట. రేపు పప్పులు ఏమి నానేకు టిఫిన్ కోసం టమాటా రైస్ చేయన్నారు. ఇక బియ్యం కడిగి ఎసరు పెట్టి స్టవ్ మీద పెట్టేశాను. గరిటెలు స్పూన్లు పెట్టే ఈ స్టాండ్ మీకు గుర్తుందా? ఒక వీడియో చేశాను ఇది తీసుకున్నప్పుడు. ర్యాకుల్లో గరిటెలు పెట్టుకోవడానికి ప్లేస్ జారట్లేదని తెప్పించాను. కానీ కొంతమంది సిస్టర్లు ఎక్కువ రోజులు ఆగదేమో అక్క అన్నారు. కానీ తీసుకొని చాలా నెలలు అవుతుంది. ఎన్ని గరిటెలు పెట్టినా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఊడి పడలేదు.